భావన కుదురుకోలేదు. అది మనం చెప్పలేం. ప్రహ్లాదుడికి తల్లి కడుపులో ఉండగా నారదుడు భక్తి బోధించాడు. నిలబడిందా లీలావతికి? ప్రహ్లాదుడికి నిలబడింది. కాబట్టి ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్ని ప్రవచనాలు చేశాను, ఇన్ని వేల ప్రసంగాలు చేశాను. నేను ఇన్ని వేల ప్రసంగాలు చేసిన నా భక్తి కన్నా అసలు నా సభలలో ఎప్పుడూ పాల్గొనే అలవాటు ఉన్న వాళ్ళకి పెరిగిపోయినంత భక్తి నాకు ఉందా అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి. అలా పెరిగిపోయే వాళ్ళు ఉంటారు. అది లోకంలో మర్యాద, ఒక్కొక్కరి అదృష్టం, అది సంస్కారం, ఈశ్వరానుగ్రహం, గురువానుగ్రహం, అలా పెరుగుతుంది భక్తి. కాబట్టి అమ్మవారి కన్నులు తిరుగుతూ ఉంటాయి. భక్తి ఎందేమవుతుంది? ఎప్పుడూ పరమేశ్వరుని ఎందే దృష్టి ఉంటుంది. అంటే సంతత తైలధార అంటారు భక్తిని. ఒక నూనె ధార పడుతున్నప్పుడు జిగురుగా ఎలా పడిపోతుందో, భక్తి కలిగిన వాడి హృదయం ఏ పని చేస్తున్నా భగవంతుడి మీదే నిలబడుతుంది. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళి చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భువరా అంటారు పోతన గారు భాగవతంలో. ఏది చేస్తున్నా ప్రహ్లాదుడికి భగవంతుడే జ్ఞాపకానికి వస్తుండేవాడు. అంటే మనసు కదలకుండా ఈశ్వరుణ్ణి పట్టుకుంటోంది. ఏ పని చేసినా, ఏ పని చేస్తున్నా భగవంతుణ్ణి పట్టుకోవడానికి వీలుగా మనసు నిలబడేటట్టుగా లోపల ఏర్పడినటువంటి స్థిరమైన భక్తి కదులుతున్న అమ్మవారి కన్నుల యొక్క అమృత దృష్టిపాతము వలన కలుగుతుంది. ఆవిడ కన్నులు కదులుతున్నాయి, కానీ కదలకుండా మనసుని నిలబెట్టగలిగిన భక్తి ఆ చూపులు ఇస్తున్నాయి. ఇది విచిత్రం కాదు? నల్లని కలువయ్యుండి పరమేశ్వరుని యందు ఎర్రని అనురాగమును కురిపించడం. నల్లని కలువయ్యుండి అమ్మవారి కన్నులు తిరుగుతూ మన యందు ఎప్పుడూ తిరిగే అలవాటు ఉన్నటువంటి మనస్సుని తిరగకుండా నిలబడగలిగిన లక్షణాన్ని ఇవ్వడం. అసలు తిరిగేది ఏది అంటే మనసు. మనసు ఎట్టి పరిస్థితులలోనూ ఒక చోట ఉండదు. దానికి చాలా మంది ఓ ప్రశ్న ఇస్తుంటారు, ఏమంటే ఏదో నెలల నుంచి చాలా సాధన చేద్దాం అనుకుంటున్నాను, మనసు నిలబట్టలేదండి, ఏం చేయనంటారు. అంటే నేను తరచుగా వాళ్ళతో ఓ మాట అంటుంటాను, మీరు మొదటి విజయం నాళ్ళు మీకు తెలియదుగా, మీ తెలిపోతోంది, మీ మనసు నిలబట్టలేదన్న విషయం మీకు తెలియదు. మీ మనసు నిలబట్టలేదని మీకు తెలిసింది. అంటే మీ మనసుని పరిశీలించడం మీకు వచ్చింది ఇప్పుడు. అది మొదటి విజయం కదా. అసలు రోగం ఏమిటో డాక్టర్ గారు కనిపెట్టడం ఆయన మొదటి విజయం. అసలు రోగం ఏమిటో తెలిస్తే విరుగుడికి మందన్నా ఇవ్వచ్చు, ఈ రోగం కుదరదనన్నా చెప్పచ్చు. అసలు రోగం తెలియకుండా వైద్యం చేస్తే కొత్త రోగాలు వస్తాయి కాదు. రోగం తెలియడం మొదటి విజయం అయినట్టే అసలు మనసు నిలబట్టలేదని తెలుసుకోవడమే మొదటి విజయం.